ఏండోయ్ చూసారా ఎక్కడికొచ్చాము? కోయిల్ తొట్టమండి 132 బీచ్ అంట, కొల్లంలో అండి, కేరళ. చూపిస్తా చూడండి, అంతా బీచేనండి బాబు. ఏడబెట్టినా కొబ్బరి తోటలు, ఇళ్ళు, గుళ్ళు కూడా అండి, అన్నీ తోటల్లోనే. మొత్తానికి తోటల్లో మాతికి ఆ స్వర్గం లెక్క ఉందండి. హాయ్ ఏండో ఈ చూసారా, సముద్రం ఒడ్డునే తోటలు ఉన్నాయి, ఆ తోటలలో ఇల్లు ఉన్నాయండి. కేరళ మాత్రం నేచర్ని మస్తు ఎంజాయ్ చేస్తుందండి బాబా. చూపిస్తా చూడండి. చాలా చిన్న చిన్న తెప్పలండి, ఇట్లాగే వచ్చేస్తున్నారు. చూపిస్తా చూడండి ఎట్ట వస్తారు ఊరికి. అదిగోండి అలా లేచింది కదా, అట్లా లేచిన వాళ్ళతో పాటు ఒక్కసారిగా ఒడ్డుకి కొట్టుకొచ్చేస్తారండి. ఈ టెక్నిక్ మటుకే భలే ఉపయోగపడుతుందండి వీళ్ళకి. అదిగోండి లేచి చూడండి, సముద్రం అంత లేచిందో. ఒడ్డు దాకా వచ్చేసాడు. అద్భుతం అండి వీళ్ళ టెక్నిక్ మాత్రం. చూసారు కదండి, ఎంత కష్టపడితే కొన్నేనండి వచ్చినాయి. అంతేనండి. చూసారు కదండి, సముద్రం ఒడ్డునే గుళ్ళు, ఇళ్ళు మొత్తం ఈడారండి. కానీ అద్భుతం ఉందండి బాబు. అంటే చూసారా, ఇదేనండి సముద్రం. ఆ చివర ఒడ్డున మనుషులు కనబడుతున్నారు కదండి, వాళ్ళు ఉన్నది సముద్రం ఒడ్డండి. వెంటనే చూడండి రోడ్డు వచ్చేసింది, తోటలు వచ్చేసాయి. మళ్ళా వెంటనే పెద్ద కాలువ చూడండి, కొబ్బరి తోటలు, ఇల్లు అన్నీ ఇంతేనండి. అన్నీ 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 ఇల్లు, తోటలే.
చూసేటో అలవాటు కదండి ఉదయాన్నే. ఈ ఏడ కూడా ఉదయాన్నే వచ్చేసి సన్ రైజ్ ఏడబ్బా అని ఎక్కేసుకున్నానండి కొద్దిసేపు. తర్వాత అర్థమైందండి మనం భూమికి ఇప్పుడు ఆంధ్రాలో కాదు ఉంది కేరళలో, ఈడ సన్ రైజ్ కాదు సన్సెట్ వస్తుంది అని. తర్వాత అండి మట్టి బుర్రకి వెలిగిందే.